హలో ఎవ్రీవన్, మళ్ళీ సరికొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేసా. ఈ కంపెనీ అనేది అసోసియేట్ అనలిస్ట్ రోల్ కోసం అయితే హైర్ చేసుకుంటుంది. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే మన ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. టేక్ ఏ లుక్. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఇక్కడ చూసారు కదా, డెలైట్ కంపెనీ అనేది హైర్ చేసుకుంటుంది అసోసియేట్ అనలిస్ట్ లెర్నింగ్ అడ్మిన్ హైదరాబాద్. సో అసోసియేట్ అనలిస్ట్ రోల్ కింద అయితే మిమ్మల్ని హైర్ చేసుకుంటుంది. ఇక్కడ హైదరాబాద్ అని మెన్షన్ చేశాడు. సో హైదరాబాద్ డెలైట్ కంపెనీలో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ పొజిషన్ సమ్మరీ అని చెప్పి ఇచ్చాడు. ఇదన్నీ కూడా క్లియర్గా చదవండి ఒకసారి. చదివిన తర్వాత మీకు ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చాడు, అంటే జాబ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, వర్క్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ అని మెన్షన్ చేశాడు. అండ్ షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసరికి 2 PM నుండి 11 PM వరకు అయితే ఉంటుంది. మీకు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటే దీనికి మీరు ఎలిజిబుల్ అనమాట అప్లై చేయడానికి. అండ్ 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే హైరింగ్ జరుగుతుంది. అంటే మీరు ఫ్రెషర్ అయినా పర్లేదు, 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు. మీకు ప్రయారిటీ ఉండాలి అంటే ఎక్స్పీరియన్స్ కానీ లేదంటే ట్రైనింగ్ కానీ ఉండాలి ఈ డొమైన్లో. ఇక్కడ చూసారు కదా, ప్రొఫిషియంట్ ఇన్ ద యూజ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్యాకేజ్ అప్లికేషన్. అంటే ఈ డొమైన్ మీద అయితే మీకు గ్రిప్ ఉండాలన్నమాట, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్యాకేజ్ అప్లికేషన్స్ మీద. సో ఇక్కడ అవర్ పర్పస్ అని ఇచ్చాడు, అది కూడా క్లియర్గా చూడండి. అండ్ అవర్ పీపుల్ అండ్ కల్చర్, డెలైట్లో ఎలా ఉండాలి ఏంటని చెప్పి అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇవన్నీ క్లియర్గా చదవండి ఒకసారి, దీంట్లో చెప్పడానికి ఏం లేదు. మీరు ఎలా అప్లై చేయాలి అంటే ఇక్కడ చూసారు కదా, స్టార్టింగ్లోనే మనకి నోటిఫికేషన్ దగ్గర అప్లై నౌ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు లాగిన్ అడుగుతుంది. ఒకవేళ మీరు డెలైట్ అకౌంట్ అనేది ఇంతకుముందు రిజిస్టర్ అవ్వకపోతే ఫస్ట్ అయితే మీరు ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇదిగో ఫస్ట్ టైం అప్లికెంట్ అంటే మీరు ఇప్పుడు ఇంతకుముందు ప్రొఫైల్ అనేది జనరేట్ చేసుకోకపోతే మాత్రం మ్యాండేటరీగా మీరు ఫస్ట్ క్రియేట్ ప్రొఫైల్ అనేది క్లిక్ చేసి ఇక్కడ చూసారు కదా, ఈమెయిల్ పాస్వర్డ్, అంటే మీరు క్రియేట్ ప్రొఫైల్ ఉంది కదా, ఇందులో మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అందులో మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ ఒక పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవాలి ఈ అకౌంట్ కోసం అయితే. సో ఇక్కడ క్రియేట్ ప్రొఫైల్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా, సెలెక్ట్ యువర్ రెజ్యూమ్. ఫస్ట్ అయితే మీరు ఇక్కడ ఫ్రమ్ డివైజ్ అని ఉంది కదా, ఇక్కడ నుండి అయితే మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేసుకున్న తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, అవన్నీ ఫిల్ చేయండి. అవి ఫిల్ చేసిన తర్వాత జాబ్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ అని చెప్పి కొన్ని ఉంటాయి, అవి ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషను మొత్తం ఇవన్నీ కూడా మీకు సంబంధించిన ఇన్ఫర్మేషనే. మీరు అన్నీ కూడా క్లియర్ ఫార్మాట్లో మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ లాస్ట్లోనే రివ్యూ అండ్ సబ్మిట్. రివ్యూ నొక్కిన తర్వాత మీరు పెట్టిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి, అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు సబ్మిట్ కొడితే మీ ప్రొఫైల్ అనేది క్రియేట్ అయిపోద్ది. సో క్రియేట్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ ఈ డీటెయిల్స్లోనే వాడు మీకు పాస్వర్డ్ జనరేట్ చేసుకోమని అంటాడు ఈమెయిల్ ఇచ్చి. సో మీరు ఇచ్చిన ఈమెయిల్ పాస్వర్డ్ మీరు మళ్ళీ బ్యాక్ టు జాబ్ డీటెయిల్లోకి వచ్చి ఇక్కడ అప్లై నౌ క్లిక్ చేసి ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయిపోయిన తర్వాత మీ వాడు అడిగిన క్వశ్చన్స్కి లేదంటే వాడు ఏమైనా మీ డీటెయిల్స్ ఇవ్వమంటే ఇచ్చేసి అప్లై అని క్లిక్ చేస్తే మీకు జాబ్ అనేది అప్లై అయిపోద్ది. తర్వాత మీకు మెయిల్ వస్తుంది, థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్ అని చెప్పి డెలైట్ నుండి ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ వచ్చిన తర్వాత మీకు కొన్ని డేస్లో మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయిందో రిజెక్ట్ అయిందో మళ్ళీ మీకు మెయిల్ ద్వారా వాళ్ళే సెండ్ చేస్తారు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఆర్ వాట్సాప్ గ్రూప్స్లో అయితే జాయిన్ అవ్వండి. అండ్ మన బీటెక్ సాయి పేజ్ని ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సరికొత్త నోటిఫికేషన్తో మళ్ళీ మీ ముందుంటా. థ్యాంక్ యూ, బై.